హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మాత్రము బుధవారం బ్లాగ్ అండి. ఇప్పుడు టైము 7 o'clock అయిపోతుందండి. పావుతొక్కు వేడాలు అవుతుంది. ఈరోజు పెద్దగా చేయాల్సిన పనులు ఏమీ లేవులే అనేసి తాయితీగా రెడీ అయ్యి వంటగదిలోకి అయితే వచ్చాను. సో మార్నింగ్ వంటగదిలోకి రాగానే ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టానండి. పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ పెట్టాను కదా, సో అందుకు. తర్వాత అయితే మా వారు లేచి తనకి టీ పెట్టమని అడిగారు. సో ఒక స్టవ్ పైన అయితే మాత్రము టీ అయితే పెట్టాను. సో అవి రెండు అయితే ఇప్పుడు స్టవ్ మీద ఉన్నాయండి, మరుగుతాయి. సో ఈ లోపల నేను పిల్లలకి ఇడ్లీ వేయాలి కదా బ్రేక్ఫాస్ట్, దాన్ని అయితే రెడీ చేసుకుంటానండి. బ్లాగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అండ్ ఈరోజు నేను కొన్ని నియమాలు అయితే పెట్టుకున్నానండి. అవి ఎంతవరకు ఫాలో అయ్యాను, ఈరోజు నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అన్నది ఈ బ్లాగ్లో అయితే మనము కంటిన్యూ చేద్దాము. నేను మీతో చెప్పాను కదండి ఈరోజు కొన్ని నియమాలు అయితే పెట్టుకున్నాను అనేసి. అదేంటంటే మార్నింగ్ ప్రతిరోజు 6 o'clock లెగుస్తున్నానండి. సో ముందు రోజు రాత్రి పడుకున్నప్పుడు రాసుకున్నాను అనమాట. రేపు మార్నింగ్ 6 to 10 o'clock వరకు ఫోన్లో యూట్యూబ్ కానీ, వైటీ స్టూడియో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఓపెన్ చేయకూడదని అనుకుంటున్నాను. 6 నుంచి 10 వరకును. రేపు ఒక్క రీల్ కూడా చూడకూడదు అనుకుంటున్నానండి. అంటే ఈరోజు వర్క్ అవ్వగానే 8:30 నుంచి 9 AM వరకు బాడీ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటున్నాను. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా షూట్ చేయాలి అనుకుంటున్నాను. టైం వేస్ట్ కానివ్వకుండా ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒక్క రీల్ కూడా బ్రౌజింగ్ కూడా చేయకూడదు అని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వ్లాగ్ ఎండింగ్ లోపల నేను ఎన్ని అచీవ్ చేయగలిగాను, ఎన్ని ఫెయిల్ అయిపోయాను అన్నది చెప్తానండి. ఇంకా మా వారి కోసం అయితే నేను టీ అయితే పెట్టాను కదండి స్టవ్ మీద. టీ అయితే మరిగిపోయింది. ఇంకా ఆయనకైతే వడపోసేసి టీ అయితే ఇచ్చేసాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీయే వేస్తున్నానండి. నేను 2 days క్రితం రుబ్బాను కదా ఇడ్లీ పిండి. సో అది ఇప్పటికి ఈరోజు సెకండ్ డే అనమాట. సో ఇంకా దాన్ని ఇడ్లీ అయితే వేస్తున్నాను. మొదటి 2 రోజులు ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసినప్పుడు చాలా బాగా వస్తుందండి ఇడ్లీ. 3వ రోజు నుంచి ఇడ్లీ అతుక్కుపోతుంది, అంత బాగా రాదు. సో అందుకనేసి 3వ రోజు ఏమైనా పిండి మిగిలితే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని మినపొట్టులాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇంకా పిల్లలు మినపొట్టు అంతగా తింటలేదు అనేసి ఇడ్లీయే పెట్టాను అనమాట స్టవ్ మీద. అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నాన్ని అయితే వార్చేసాను. ఇప్పుడు ఇంకా ఒక కడాయి అయితే తీసుకుని పిల్లల కోసం అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చేసావేంటి, అది అసలు పిల్లలు తింటారా, అందుకనేసి నీ పిల్లలు అన్నం తింటలేదు అనేసి ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి. మా మన తల్లి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తేనే తింటుందండి. ఇంకా ఈరోజు నేను చేసి పెట్టిన ఎగ్ ఫ్రైడ్ రైస్ని వదిలేసి తీసుకొచ్చేసింది. ఏంటమ్మా రీజన్ అడిగితే, నువ్వు గార్లిక్ ఎందుకు వేసావు, గార్లిక్ నేను తింటుంటే నోటికి తగులుతుంది అందుకనేసి వదిలేసాను అనేసి చెప్తుంది అనమాట మా మనుకి అసలు ఏమీ తగలకూడదండి. ఉల్లిపాయ ముక్కలు కానీ, క్యారెట్ ముక్కలు కానీ ఇలా ఏమి తగలకూడదు దానికి. అలాగని పోనీ ప్యూరీలాగా మెత్తగా చేసి పెట్టామంటే దానికి ఎంత చెడ్డింపో, దానికి కళ్ళకి చూపులకి నచ్చితేనే తింటుంది అనమాట. సో ఇంకా క్యారెట్ ముక్కలు లాంటివి ఏమైనా వస్తే తినదు, అందుకనేసి ప్లెయిన్గా ఇలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. షాను అయితే బాగానే తింది కానీ మను తిరిగి తీసుకొచ్చేసిందండి. ఇంకా టిఫిన్ అయితే వేసేసి మా వారికి ఇచ్చేసాను. మా వారు షానుకి, మనుకి ఇడ్లీ అయితే తినిపిస్తున్నారండి. షాను ప్లేట్ సెపరేట్, మను ప్లేట్ సెపరేట్ అనమాట. ఇంకా వీళ్ళు తినాలంటే చాలా టైం పట్టేస్తారు శ్రీవారు, కొంచెం మీరు తినిపించేసేయండి, నేను ఇంకా మిగతా పనులు పూర్తి చేసుకుంటాను అని చెప్పాను అనమాట. నిన్న కరాటే దగ్గర వీళ్ళు వాటర్ బాటిల్ వదిలేసినట్టున్నారండి. ఇంట్లో ఎంతసేపు వెతికినా వాటర్ బాటిల్ అయితే కనిపించలేదు షానుది. ఇంక అందుకనేసి షానుకి నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ అయితే వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇంకా మను అయితే బాటిల్ ఇంట్లోనే ఉంది, సో దానికి వాటర్ అయితే నింపుతున్నాను అనమాట. మంచినీళ్ళు బింది ప్రతిరోజు కడుక్కుంటాను కదండి, ఈ రోజు ఇంకా కడగడానికి అవ్వలేదు. సో అందుకనేసి మంచినీళ్ళు టిన్లో నుంచి వంపి అయితే పోస్తున్నాను. ఇంకా పిల్లలైతే మాత్రము వాళ్ళ డాడీ టిఫిన్ తినిపిస్తుంటే స్కూల్లో ఏవో సంబంధించినవి హోంవర్క్స్ లాంటివి ఉంటే అవి అయితే పూర్తి చేసుకుంటున్నారు. అంటే హోంవర్క్స్ ఏమి ఉండవులేండి, వీళ్ళకి ఎక్కువగా యాక్టివిటీస్ లాంటివి ఉంటాయి అనమాట. అంటే ఈరోజు స్టోరీ టెల్లింగ్ ఉండడము, లేకపోతే అసెంబ్లీలో స్పీచ్ చెప్పడం లాంటివి ఉంటాయి అనమాట. సో అలాంటివి ఏమైనా ఉంటే అవి వీళ్ళైతే చేసుకుంటూ ఉంటారు. ఇంకా మా షాను అయితే ఈ క్లాస్మేట్ బుక్స్లో లాస్ట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదండి, ఆ యాక్టివిటీస్ ఏవో చేసుకుంటుంది. మను ఏదో దానికి సంబంధించిన హోంవర్క్ లాంటివి చేసుకుంటుంది అంతే. ఇంకా నేనైతే మాత్రము పిల్లలకి మా వారు టిఫిన్ తినిపిస్తున్నారు కదా, నేను లంచ్ బాక్స్ని, వాటర్ బాటిల్స్ని బుట్టలు అయితే సర్దుతున్నాను అనమాట. మార్నింగ్స్ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారనుకోండి, నాకు చాలా విధాలుగా హెల్ప్ చేస్తారు. నేను చాలా బ్లెస్డ్ కింద ఫీల్ అవుతానండి, బంగారం మా ఆయన. ఇంకా ఈరోజు పిల్లలకి స్నాక్స్ కింద ఈ కర్బూజా అయితే పెడుతున్నానండి. మేము నిన్న కేపీఎన్ ఫ్రెష్కి వెళ్ళి ఇవన్నీ తీసుకుని తెచ్చుకున్నామంట. కర్బూజా తీసుకొచ్చాము, తర్వాత ఇంకా గ్రేప్స్, నేరేడుకాయలు,
తర్వాత దాన్ని ఏమంటారు, యాపిల్స్ ఉంటాయి కదండి, యాపిల్స్ ఒకటిని, దానిమ్మకాయలు, ఆవకాడో ఇవన్నీ తీసుకుని తెచ్చుకున్నాం అనమాట ఫ్రూట్స్. కాకపోతే కొంచెం ఎక్కువ రేటే అనిపిస్తున్నాయండి కేపీఎన్ ఫ్రెష్లోని. బయట మరీ అసలు బేరం ఆడలేకపోతున్నాం, మరీ దారుణంగా చెప్తున్నారు రేట్లు. ఇంకా బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ బెస్ట్ ఏమో అనేసి మా వారు ఎక్కువగా ఇక్కడ నుంచే తీసుకుని వస్తున్నారు అనమాట. ఇంకా పిల్లలకి మీకు తెలుసు కదండి, నేను ఎప్పుడు పిల్లలకి బిస్కెట్లు లాంటివి కానీ చిప్స్ లాంటివి కానీ నేను మా పిల్లలకి ఎప్పుడు పెట్టను. ఎప్పుడు స్నాక్స్ పెట్టిన వాళ్ళకి ఇలాగ ఫ్రూట్సే పెడతాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఫ్రూట్స్ అయితే తింటారు. ఇంకా షానుని మనుని స్కూల్కి అయితే పంపిస్తున్నానండి. మా మనుతల్లి యూనిఫామ్ చాలా బాగుంది కదండి, మీకు చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లోని మను కోసం యూనిఫామ్ కొంటున్నాము అనేసి, అదే అనమాట అది. ఇంకా పిల్లలిద్దరిని పంపేసరికి టైం 8 o'clock అయ్యిందండి. నేను ఈ రోజు నుంచి నా బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఎక్సర్సైజెస్ చేయాలి అనుకుంటున్నాను. మెయిన్ నా బాడీని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. సో ఈ ఎక్సర్సైజెస్ ఏమి యూట్యూబ్లో చూసి చేసినవి కాదండి, ఇవి నేను ఎప్పుడో కాలేజ్ డేస్లో ఉండగా యోగా క్లాసుల్లో జాయిన్ అయ్యాను అనమాట, డిగ్రీలో ఉండగా. అప్పుడు మా యోగా సార్ నేర్పించిన కొన్ని బాడీ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ అనమాట ఇవి. నేను ఏమి ఒక ఆర్డర్లో చేయట్లేదండి, నాకు ఏవి గుర్తొస్తే అవైతే చేస్తున్నాను. ఇందులో నేను ఏమన్నా తప్పులు చేసినా లేకపోతే భవానీ ఇలా చేయకూడదు, ఇది ఒక ఆర్డర్ ఉంటుంది, ఈ ఆర్డర్లో చేయాలి అని మీకు ఎవరికైనా తెలిస్తే గనక పక్కా తెలిస్తేనే కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే నేను ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను. సో నేను ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకుని దాన్ని అయితే ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ బేసిక్ ఎక్సర్సైజెస్ అన్నీ నేను యోగా క్లాసులో నేర్చుకున్నవి. అలాగే షాను మను చేస్తారు కదండి, వాళ్ళని చూసి నేర్చుకున్నాం అనమాట. వీళ్ళకి ప్రతిరోజు కరాటే క్లాస్ ఉంటుంది కదండి, ఆ కరాటే క్లాసుల్లో షాను మను చేత ఇలా చేపిస్తారనమాట. వాళ్ళు ఇంటికి వచ్చాక నాకు నేర్పిస్తూ ఉంటారు, నేను అవి చూసి చేస్తాను. ఇక ప్రతిరోజు నేనైతే ఆపకుండా వాకింగ్ అయితే చేస్తున్నానండి. అది ఈవినింగ్ 6 to 7 o'clock వరకు, అంటే 7 వరకు చేయలేను. నాకు ఒక 6-7 రౌండ్స్ వేసేసరికి ఇంకా కూర్చుని పోవాలని అనిపిస్తుందండి. సో నేను 6 to 6:40 వరకు వాకింగ్ అయితే చేస్తాను. వాకింగ్ చేస్తూ కూడా చేతులు బాగా మూమెంట్ అయితే ఇస్తూ ఉంటానండి, ముందుకి వెనక్కి క్లాప్స్ కొడుతూ ఉంటాను. ఈ రోజు నుంచి ఇంకా డే టైం కూడా మొదలు పెట్టాలి. వాకింగ్ చేయడం కుదరట్లేదు, కానీ ఇంట్లో బేసిక్ ఎక్సర్సైజెస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను బాగా గమనించింది ఏంటి అంటే, బేసిక్ ఎక్సర్సైజెస్ బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ అయ్యేలాగా చేస్తుంటే ఆ రోజు నాకు ఆ డే చాలా తేలిగ్గా అనిపిస్తుందండి. శరీరం అంతా చాలా తేలిక అయిపోయినట్టు, ఎవరో వచ్చి మన బాడీని మసాజ్ చేస్తే మనకి ఎంత రిలీఫ్గా ఉంటుందో అలాగా అంత రిలీఫ్గా ఉంటుంది. సో ఇంక అందుకనేసి నాకు వచ్చిన బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నాను. మెయిన్ నేను ఇదేమి వెయిట్ తగ్గిపోవాలి, స్లిమ్ అయిపోవాలి అన్నట్టు కాదు. నాకు మార్నింగ్ లేవగానే కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుందండి. ఇలాగా ఈ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ నడుము నొప్పి అయితే తగ్గుతుంది, బాడీ చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం అయితే చేస్తున్నానండి. ఇక రేపు నుంచి ప్రతిరోజు చేస్తాను. వీడియో తీయకపోయినా ప్రతిరోజు అయితే చేసుకుంటానండి. ఈ రోజు అయితే మొదలు పెట్టాను కదా అనేసి మీకైతే చూపించానంతే. ఇంక ఈ ఎక్సర్సైజెస్ చేయడం కంప్లీట్ అవ్వగానే బాగా చెమటలు పట్టినాయండి. వెంటనే స్నానం అయితే చేసేసి ఇంకా మళ్ళీ మా వారి కోసం అయితే నేను బాక్స్ అయితే వండుతున్నాను అనమాట. అంటే నాకు మా వారికి లంచ్లోకి కావాల్సిన కూర అయితే వండుకుంటున్నానండి. సో నేనైతే ఇప్పుడు వంకాయ టమాటా కోడిగుడ్ల కూర అయితే వండుతున్నాను. అండ్ ఇలా మనము కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఇంట్లో చేసుకుంటున్నాను, కానీ మా వారైతే జిమ్కి కానీ షటిల్కి కానీ లేకపోతే జాగింగ్ అనేసి మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో దింపేసి ఆయన అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారన్నమాట. సో అందుకని కొంచెము హెల్తీగా తినాలి కదండి, దానికోసం అనేసి రోజు ఒక ఎగ్ అయితే తిందామనేసి అనుకుంటున్నాము. అందుకని ఎగ్స్ అయితే బాయిలింగ్కి పక్కన అయితే పెట్టాను అనమాట. మా వారేమో నాకు ఇడ్లీ సరిపోదు, మినపట్టు కూడా వెయ్యి, నాకు ఆఫీస్లో కొంచెం ఫుడ్ తినడానికి లేట్ అవుతుంటే చాలా ఆకలేసేస్తుంది అని అన్నారు. ఆయన కోసం ఇడ్లీలతో పాటు మినపట్టు కూడా వేసానండి. ఇంకా మరో పక్కనేమో కూర కూడా వండుతున్నాను. ఈరోజు కోడిగుడ్లు టమాటా వంకాయ కూర వండాను కదండి, ఈ కూర కూడా బాగా వచ్చిందండి. మ్యాక్సిమం ఈ మధ్యలో నేను ఏ కూర చేస్తుంటే ఆ కూర బాగానే వస్తుంది, ఫ్లాప్ అయితే అవ్వట్లేదు. ఒకవేళ ఫ్లాప్ అయితే మీకు ఖచ్చితంగా బాగోపోతే బాగోలేదని చెప్తానండి. నేను బాగుంటే బాగుందని చెప్తాను, బట్ బాగుంది అనేసి నేను చేసే వంటలు ఏమి ట్రై చేయొద్దు. ఎందుకంటే నేనే లెర్నింగ్లో ఉన్నాను, పర్ఫెక్ట్గా ఏమి చేసేయండి నేను అనమాట. అంటే వేడివేడిగా తింటాం కదా, వేడివేడిగా తిన్న ఏ ఫుడ్ అయినా కూడా మనకి టేస్టీగా అనిపిస్తుందండి. ఇంక ఇదిగోండి
నేనైతే మినపట్టు వేసాను కదా ఆయనకి, ఆ మినపట్టును కూడా తిరిగేసేసాను. నేను స్నానం చేయడానికి వెళ్ళి వచ్చేలోపల మినపట్టు కొంచెం మాడిపోయినట్టు రంగు వచ్చేసిందండి, కొంచెం అందుకనే నల్లగా కనిపిస్తుంది మినపట్టు. సో దానిపై అయితే గోకుతున్నాను అనమాట. అబ్బాయి ఇలా నల్లగా అయిపోయింది, మా ఆయన తిట్టుకుంటాడేమో అనుకుంటున్నాను. బట్ అదేం మాడిపోలేదు, జస్ట్ రంగు అలా వచ్చింది అంతే. సో ఇంకా అది అంతా తీసేసి పక్కనైతే పాడేస్తున్నాను అనమాట. ఇడ్లీలు అయితే వేడిగా లేవండి, చల్లగా అయిపోయినాయి. మార్నింగే వేసేసాను కదా పిల్లల కోసం. మినపట్టు అయితే వేడిగానే ఉంటుంది, ఇప్పుడు చేశాను కాబట్టి. బట్ ఈ చల్ల ఇడ్లీలు అసలు తినలేకపోయాను నేను. కానీ వేడివేడిగా తినేద్దాము అంటే ఈ బాడీ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెము పొట్ట ఖాళీగా ఉండాలి కదండి. కడుపు నిండా తినేస్తే అసలు మామూలుగానే నాకు కొవ్వొట్టేసి పొట్ట. ఆ వంగుని ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తుంటే కిందకి అసలు నడుము దిగట్లేదు. పొడుకుని కాళ్ళు మోకాళ్ళకి అందించుకోవాలి కదండి, అదైతే అస్సలే చేయలేకపోతున్నాను. ఇంకా బటర్ఫ్లై పోజ్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు థైస్ దగ్గర ఏమో అసలు అబ్బా నొప్పి వచ్చేస్తుంది. నాకు అనిపించింది అనమాట, అమ్మో నా బాడీ అస్సలు ఫ్లెక్సిబుల్గా లేదు, ఇలా ఎన్ని రోజులకి చేస్తే నా బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుందా అని అనిపించింది అండి. అండ్ నెక్స్ట్ డే నేను కొన్ని బాడీ ఫ్లెక్సిబుల్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని చూసి యూట్యూబ్లో జస్ట్ అలా చూస్తూ ట్రై చేశానండి. చాలాసేపు నాకు మజిల్స్ నొప్పి వచ్చేసినాయి అనమాట, గుంజులు తీస్తున్నట్టు అలాగే చేశారనమాట. నాకు థైస్ మజిల్ ఎంత నొప్పి చేసిందంటే అమ్మ నాకు బాగా అర్థమైందండి. నేను అసలు నా బాడీ ఏదో పేరుకే ఉంది తప్పించి ఎక్కడ ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు, మజిల్లో అసలు స్ట్రెంతే లేదు అనేసి నాకు బాగా అర్థమైంది అనమాట. అప్పుడు ఇంకా ట్రై చేయాలి, ఇలా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి బాడీ ఫ్లెక్సిబిలిటీ అయితే వస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే మజిల్ మనకి స్ట్రెంత్ అవ్వాలండి. అలా మజిల్ స్ట్రెంత్ అవుతేనే మనకి మెట్లు అవి ఎక్కుతున్నప్పుడు ఆయాసం రాదు, ప్లస్ కాళ్ళు లాగుతున్నట్టు ఉండదు, కొంచెం పరిగెట్టి ఇలాంటివన్నీ చేయగలుగుతాము. సో ఇవన్నీ ఇంకా నేను మొదలెడదామనేసి అనుకుంటున్నాను. ఇంకా మా వారు టిఫిన్ అయితే చేస్తున్నారు, తనతో పాటు నేను కూడా కలిసి కూర్చుని టిఫిన్ అయితే చేస్తున్నానండి. టైం అయితే 10:20 అయ్యిందండి. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇల్లు అయితే నేను శుభ్రం చేయట్లేదు. రోజు మా వారు మార్నింగే 6:37 కల్లా ఇల్లంతా శుభ్రం చేసేస్తున్నారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదా, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా గిన్నెలు తోముకునే ఒక్క పని అయితే ఉండిపోయింది. అయితే నాకు కొంచెం ఎడిటింగ్ ఉందండి, ఎడిటింగ్ పని మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడైతే గిన్నెలు తోముకుంటాను. ఎందుకంటే మళ్ళీ కరెక్ట్గా 2 PM వీడియో పెట్టారు కదా, సో క్విక్గా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. తర్వాత అయితే నేను మీతో మాట్లాడతానండి. నా ఎడిటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 2 o'clock అయ్యిందండి. ఇంకైతే నేను సామాన్లు తోముకోవడం స్టార్ట్ చేశాను. మళ్ళీ 2:30కి పిల్లలు వచ్చేస్తారు కదా, ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇంట్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాను అనుకోండి, వాళ్ళతో నేను ఎక్కువ టైం క్వాలిటీగా స్పెండ్ చేయొచ్చు కదా. ఇంకా నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుని గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇలా గిన్నెలు తోముకుంటూ వీడియోస్ అయితే చూస్తున్నాను అనమాట. ఇలా అనుకుంటానండి, గిన్నెలు తోమేటప్పుడు కానీ ఇంకే పని చేసేటప్పుడు వీడియోలు చూడొద్దులే, పని త్వరగా అవ్వట్లేదు, స్లో అయిపోతుంది అని అనుకుంటాను. కానీ నాకున్న కొంచెం టైము అంటే మిగతా టైం అంతా ఎడిటింగ్కి షూటింగ్కి ఇలా జరిగిపోతుంది కదండి. సో ఇంకా మిగతా ఏమైనా వీడియోలు చూడాలి అనుకున్నవి నేను వాచ్ లెటర్లో పెట్టుకుని చూసే టైం నాకు ఉంది అంటే అది ఈ గిన్నెలు తోమేటప్పుడే కుదురుతుంది అనమాట. ఇంకా అందుకనేసే గిన్నెలు తోముతున్నప్పుడు ఇంకా చూసేస్తున్నాను అనమాట. ఇంకొంటే గిన్నెలన్నీ తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2:40కి షానుని మనం తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి. మా మనుతల్లి అయితే మాత్రము చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా మనుని స్కూల్లో క్లాస్ మానిటర్ చేశారంట, అంటే లీడర్ కింద చేశారంట. అది కూడా క్లీన్లీనెస్ మానిటర్ అంటండి, అంటే క్లాస్ రూమ్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచేలాగా మానిటరింగ్ చేయాలంట మను. అలాగే క్లాస్ని సైలెంట్గా ఉంచేలాగా ఇంకొక మానిటరు, అలాగా ఒక్కొక్క స్టూడెంట్ని అలాగా పెట్టారనమాట. అలాగే ఇప్పుడు మను మానిటర్ అయ్యింది కదండి, క్లాస్ మానిటరు, మళ్ళీ ఇది 1 month ఉంచుతారనమాట. నెక్స్ట్ ఆ ఛాన్స్ ఇంకొక పిల్లకి ఇస్తారు, పిల్లకు ఇస్తారనమాట, ఇంకొక స్టూడెంట్కి ఇస్తారు. సో అలా ఏంటంటే అందరి పిల్లలకి ఛాన్స్ వచ్చేలాగా ఇస్తారనమాట. అందరూ సమానమే, అందరికీ ఈ స్కిల్స్ అలవాటు పడాలి అన్నట్టుగా అలా చేస్తారనమాట. ఇప్పుడైతే పిల్లలకి 3:30 అవుతుందండి. టీచర్ అయితే అబాకస్ క్లాస్ అయితే తీసుకుంటున్నారు. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. టైం అయితే 4 o'clock అవుతుందండి. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద అయితే షాను కోసం ఏమో మ్యాంగో ముక్కలు కట్ చేశాను, మను కోసం ఏమో కర్బూజా అయితే మార్నింగ్ కట్ చేసిన ముక్కలు అయితే ఉండిపోయినాయండి. అంటే నేను తిందామని కట్ చేసుకున్నాను, కానీ నేను 2 మామిడికాయలు తినేసాను. నాకు ఇంకా ఆ కర్బూజా తినేంత ఖాళీ లేదు నాకు పొట్ట అయితేనే. ఇంకా మనుకేమో కర్బూజా ఇస్తున్నాను. మను మ్యాంగో అసలు తినదండి బాబు, ఎంత బిస్కిస్తుందో మ్యాంగో తినిపించడానికి, దానికి చాలా టైం పడుతుంది, తినదనమాట.
అండ్ ఇప్పుడు బంగినపల్లి కాదు మా వారు తీసుకొచ్చింది ఇదేవో నీలంకాయలు అంటండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయండి. మ్యాంగోస్ కేజీ 70 రూపాయలు అంట. మా వారు ఒక 200 రూపీస్ ఎంతో తీసుకొచ్చారు. ఇందాక నేను మా ఆయన కలిసి ఒక 2 కాయలు తిన్నాము. ఇప్పుడు మా షాను కోసం ఒక కాయ కట్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు అది స్నాక్స్ కింద తింటారు. అండ్ వీటితో పాటు మా వారు అయితే నేరేడుకాయలు కూడా తీసుకొచ్చారండి. ఆ నేరేడుకాయలు కూడా తిన్నారు పిల్లలు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే షాను మనుకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. పిల్లలిద్దరికి అబాకస్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ తర్వాత వాళ్ళు స్నాక్స్ కూడా తినేశారు. ఇంకా వాళ్ళకి 4 to 5 o'clock స్టడీ టైం అనమాట. స్కూల్ హోంవర్క్స్ ఏమైనా ఉంటే వాటిని అయితే ఈ 1 hourలో కంప్లీట్ చేయించేసి టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే చేపిస్తానండి. సో అది కంప్లీట్ అయిపోతే ఇంకా తర్వాత పిల్లలు ఆడుకుంటారనమాట. టీవీ కాసేపు చూసి కరాటేకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఆడుకుంటారు వాళ్ళు. టైం అయితే 5:20 అయ్యిందండి. నేను చెప్పాను కదా 4 to 5 o'clock మా పిల్లలది స్టడీ అవర్ అనేసి. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యిందండి. ఈ రోజు అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే చాలా రోజుల తర్వాత నేను మా పిల్లల్ని చాలా ప్రొడక్టివ్గా చాలా క్వాలిటీగా అయితే చదివించానండి. ఈరోజు మా షాను మను వాళ్ళిద్దరి చేత నేను ప్రొనౌన్స్ అనే ఒక లెసన్ అయితే చదివించాను. అండ్ ప్రొనౌన్స్కి సంబంధించి చాలా యాక్టివిటీస్ అయితే చేయించాను అనమాట. ఎంత సంతోషంగా ఉందనండి. నాకు పిల్లల్ని అలా క్వాలిటీగా చదివిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ప్రతిరోజు 4 to 5 వాళ్ళ స్టడీ అవర్లో ప్రాపర్గా నాకు చదివిస్తున్నట్టు అనిపించట్లేదు. అంటే వాళ్ళు హోంవర్క్స్ రాసుకోవడం కానీ ఏమైనా అలా చేస్తున్నారు. నాకు అలా కాదు, వాళ్ళు ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ అంతా చదివించి దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేపిస్తే అమ్మ నాకు సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది పిల్లల్ని బాగా చదివించాను అని. సో ఈ రోజు అయితే మా పిల్లల చేత ఒలింపియాడ్ ఛాంప్స్ బుక్స్లో ఉన్న ఇంగ్లీష్లో ఒక సెకండ్ లెసన్ అయితే చదివించానండి. అంతకుముందు ఎప్పుడో ఒక 6-7 months బ్యాక్ నౌన్ గురించి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యాక్టివిటీ చేయించాను. ఈరోజు సెకండ్ చాప్టర్ వచ్చేసి ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అనమాట. సో ఆ ప్రొనౌన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత అయితే ఆన్సర్స్ అయితే చేయించానండి. నేను మీకు ఈ బుక్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీ పిల్లలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేను నా యూట్యూబ్ ఛానల్ని పిల్లల టీచింగ్ వీడియోస్ని చెప్పడం కోసమే స్టార్ట్ చేశానండి ఫస్ట్లోని. అయితే టీచింగ్ రిలేటెడ్ ఏ వీడియో పెట్టినా కూడా నాకు అది అసలు వ్యూస్ రావట్లేదు. అండ్ బ్లాగింగ్ మొదలుపెట్టిన తర్వాత అప్పుడప్పుడు దాంట్లో టీచింగ్ కంటెంట్ని కూడా ఇంక్లూడ్ చేసేదాన్ని. ఎప్పుడైతే టీచింగ్ కంటెంట్ని ఇంక్లూడ్ చేస్తున్నానో ఆ రోజు బ్లాగ్ అసలు వెళ్ళట్లేదు. యూట్యూబ్ ఏమో వార్నింగ్ సిగ్నల్స్ పంపించేస్తుంది అనమాట. అంటే మీ వీడియో మేడ్ ఫర్ కిడ్లోకి మార్చేస్తున్నాము, ఎక్కువ చిల్డ్రన్స్ రిలేటెడ్ కంటెంటే ఉంటుంది అనేసి యూట్యూబ్ కూడా దాన్ని మేడ్ ఫర్ కిడ్లోకి అయితే పెట్టేస్తుంది. అండ్ తర్వాత ఆడియన్స్ కూడా భవానీ మేమేమో వ్లాగ్స్ని చూడడానికి కొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి వస్తాము, నువ్వేంటి మాకు లెసన్స్ చెప్తున్నావు అనేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో అందుకనేసి నేను నా డైలీ వ్లాగ్స్లో టీచింగ్ అసలు ఇంక్లూడ్ చేయడమే మానేశానండి. బట్ నాకు పిల్లల్ని చదివించడం అంటే చాలా చాలా ఇష్టమండి. ఇంకా నేను ఈ వ్లాగింగ్లో పడిపోయి నేను పిల్లల్ని చదివించడం కొంచెం తగ్గించేశాను. బట్ ఒక గిల్ట్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే నేను పిల్లల్ని చదివించడం కోసమే కదా ఈ ఛానల్ని పెట్టాను. అండ్ ఈ ఛానల్ పెట్టిన తర్వాత బిజీ అయిపోయి పిల్లల్ని ప్రాపర్గా చదివించట్లేదు అన్న ఒక గిల్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ప్రతిరోజు చదివిస్తున్నాను కానీ ఈ రోజు వచ్చినంత సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో రాలేదనమాట. ఇది వరకు బిఫోర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఇదే సాటిస్ఫాక్షన్తో ఉండేదాన్ని. ఇప్పుడు అలా లేదు. ఈరోజు చాలా బాగా చదివించి ఎన్ని యాక్టివిటీస్ చేయించానండి మా పిల్లల చేత. ఎన్ని మీకు చూపిస్తాను. నేను నా ఛానల్కి భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్ అని పెట్టాలి అనేసి ఏ రోజు డిసైడ్ అయ్యానో కానీ నిజంగా నా ఛానల్ నేమ్ నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు మీలో చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతారు, నీ ఛానల్కి పాఠశాల అని ఎందుకు పెట్టుకున్నావు, నీ ఛానల్కి స్మార్ట్ వే టు లెర్న్ అని ఎందుకు పెట్టావో తీసాను అంటూ ఉంటారు. నా ఛానల్లో నేను చాలా విషయాలు నేను ఆడియన్స్కి చెప్పాలి, నాకు తెలిసినవన్నీ నేర్పించాలి అన్న ఉద్దేశంతో భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్ అని పెట్టాను. అండ్ ఆ ఛానల్కి మెయిన్ నేమ్ పెట్టడానికి రీజన్ వచ్చేసి మొత్తం టీచింగ్ కంటెంటే పెడదామనేసి స్టార్ట్ చేశానండి. అయితే టీచింగ్ కంటెంట్ వెళ్ళట్లేదు అనేసి అలా అలాగ డైలీ వ్లాగ్స్లోకి వచ్చేసాను. ఇప్పటికీ నాకు తెలిసిన ప్రతి విషయాన్ని అది మంచి అయినా చెడైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో దాని ద్వారా కొంతమంది ఎలా ఉండకూడదని నేర్చుకుంటారు, కొంతమంది ఎలా ఉండాలి అని నేర్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఏం యూజ్ ఉంది నీ ఛానల్ వల్ల అనేసి అంటూ ఉంటారండి. కొంతమంది ఏమంటారు, నీ ఛానల్ నేమ్ మార్చేసే, ఆ స్మార్ట్ వే టు లెర్న్ అన్న పేరు తీసేసే అని ఇలా అంటూ ఉంటారన్నమాట. ఎవరు ఏదన్నా నేను పట్టించుకోనండి. బట్ నా ఛానల్ నేమ్ నాకు చాలా విధాలుగా హెల్ప్ అయ్యింది. మీతో నేను ఇది ఎప్పుడు చెప్పలేదు కదా. నా ఛానల్ నేమ్ నాకు ఏ విధంగా హెల్ప్ అయ్యింది అంటే భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్ అని ఉంటుంది కదండి. ఈ పాఠశాల అన్నది చాలామంది బ్రాండ్స్ వాళ్ళు ఏమని థింక్ చేస్తారంటే అంటే ఇది టీచింగ్ రిలేటెడ్ ఛానల్ ఏమో అనేసి థింక్ చేస్తారు. సో మనము
స్మార్ట్ వే టు లెర్న్ అని కూడా ఉంటుంది కదా. సో వీళ్ళ ఛానల్లో మనం ప్రమోషన్ ఇచ్చాము అనుకో మనకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నాకు అలా నేను పిల్లల టీచింగ్ రిలేటెడ్గా స్టార్ట్ చేసినందుకు ఎప్పుడో 4-5 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసిన ఆ నేమ్ వల్ల నాకు ఇప్పుడు కొన్ని ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయండి. అది నాకు చాలా ఒక పెద్ద బిగ్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. అలా వచ్చిందే నాకు ఈ బుక్స్ అండి. ఈ ఒలింపియాడ్ బుక్స్ని ప్రమోషన్ కోసం నాకు ఒక 1 ఇయర్ క్రితం పిల్లల కోసం అయితే పంపించారు సమ్మర్ హాలిడేస్కి. అప్పుడు సమ్మర్లో చదివించేదాన్ని ఈ బుక్స్ని. సో ఇలాగ పిల్లలకి నాకు ఈ బుక్స్ పంపించారు. ఇవి మళ్ళీ పిల్లలకి ఈ వాజ్బాల్ వాళ్ళే కలరింగ్ బుక్స్, పిల్లలకి స్టోరీ బుక్స్ అవి పంపించారండి. అలాగే రీసెంట్గానే పెద్దది ఐటీసీ బ్రాండ్తో కూడా నేను కొలాబరేట్ అయ్యాను. ఇలాగ నా నేమ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అనేసి అయితే నేను చెప్తానండి. సరే, చాలా సోచ్ చెప్పేస్తున్నా కానీ ఫస్ట్ ఆ బుక్ గురించి చెప్పనుకుంటున్నారా? చెప్తాను రండి. ఇవి నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానండి. వాజ్బాల్ బుక్స్లో బుక్ చేశాను అనమాట నేను. అంటే వాళ్ళు నాకు కొలాబరేషన్ కోసం అడిగారు. అప్పుడు బుక్ చేసుకోండి బుక్స్ అంటే నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను అనమాట. మనకి బుక్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండదండి. ఇది ఎప్పుడో నేను 2 ఇయర్స్ అయిపోతుందేమో. ఇది 1.5 ఇయర్ 2 ఇయర్స్ 275 రూపీస్ అండి. మనము పిల్లలకి పని కట్టుకుని యాక్టివిటీస్ అవి చేయలేము అనుకున్న వాళ్ళు ఇలాంటిది పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్లో ఉంటుందండి. క్లాస్ వైజ్ తీసుకోవాలన్నమాట. మనము క్లాస్ 1 నుంచి మనకి 10th క్లాస్ వరకు అన్ని బుక్స్ ఉంటాయి. ఇది ఒలింపియాడ్ ఛాంప్స్ అనమాట. ఒక్క బుక్ సరిపోతుందండి. పిల్లలకి కావాల్సినంత నాలెడ్జ్ని మనం ఇవ్వచ్చు. కాకపోతే పక్కన కూర్చోబెట్టుకుని చిన్నపిల్లలకి చదివించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదిగోండి, నేను మా పిల్లలకి ఇంగ్లీష్ బాగా నేర్పించాలని అనుకుంటాను. అందుకనేసి వాళ్ళకి ఇంగ్లీష్ అప్పుడప్పుడు క్లాసెస్ లాగా తీసుకుంటూ ఉంటాను అనమాట. అంటే నాకే సరిగ్గా రాదు, పిల్లలకి నేర్పితే నేను నేర్చుకుంటానండి. బట్ బేసిక్స్ అంతా నాకు తెలుసండి. గ్రామర్ గురించి బేసిక్స్ అన్నీ నాకు బాగానే తెలుసు, కానీ ఫ్లూయెంట్గా మాట్లాడలేను నేను. అంతే తప్పించి నాకు మొత్తం ఇంగ్లీష్లో బాగానే తెలుసు. ఇది ఫస్ట్ చాప్టర్ నౌన్ అనమాట. సో ఈ నౌన్ ఇలా ఉంది కదండి. ఫస్ట్ నౌన్ అంటే ఏంటి అనేసి లెసన్ అంతా మనము చదువుకోవాలన్నమాట. పిల్లల చేత మనము ఏదైనా పిల్లల్ని చదివిస్తున్నప్పుడు పిల్లల చేత చదివించాలండి. మనం చదివేయకూడదు కంగారు పడిపోయి. పిల్లల చేత చదివించేసి అప్పుడు ఈ లెసన్ అంతా చదివిన తర్వాత మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్స్ని మనం నౌన్స్ అంటామని చెప్తాం. అంతే, ఒక దాంతో అయిపోయింది కదా. అదే ప్రశ్నని 100 సార్లు తిప్పి 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 అడుగుతాడనమాట ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. ఒకటే క్వశ్చను, ఒకటే ఆన్సరు తిప్పి తిప్పి అడుగుతాడు. ఇలా చూసారా, ఒక్క నౌన్ కోసమే మనకి ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేసరికి పిల్లలకి మొత్తం నౌన్ అంటే ఏంటి అన్నది డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. సో టోటల్గా పిల్లలు చేసిన ఆన్సర్స్ అన్నీ ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పిల్లలు చేసిన ఆన్సర్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇలాగ ఇస్తారనమాట. ఏదేంటి అన్నది మనకి ఇలా ఇస్తారు. ఇదేంటంటే మనము ఇందులో పిల్లలు ఒలింపియాడ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా చేయగలగాలి కాబట్టి ఇలాగా చేసుకుంటారు కదా. దీన్ని ఏదో అంటారు, నాకు తెలియదు, మర్చిపోయాను. నెక్స్ట్ ఇదిగోండి, చాప్టర్ ఫార్వర్డ్ సెకండ్ది ప్రొనౌన్ అనమాట. సో పిల్లలకి ఈరోజు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఈ యాక్టివిటీస్ అన్నీ చేయించాను అనమాట. ఎంత బాగా చేశారనుకున్నారండి. మా పిల్లలకి ఇది చేపిస్తున్నప్పుడు నాకు తెలియని హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మొత్తము ప్రతి చిన్నది వాళ్ళకి అసలు ప్రొనౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ ఎలా యూజ్ చేయాలి అన్నది డిఫరెంట్ క్వశ్చన్స్ రూపంలో వాడు అడిగాడు అనమాట. చాలా బాగా పిల్లలు అయితే చేశారండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రొనౌన్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఏ పదం దగ్గర ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి అనేది పిల్లలకి బాగా వస్తుంది. సో మొత్తం ఈ యాక్టివిటీ అంతా చేపించేసరికి మొత్తం ఈ క్వశ్చన్స్ అన్నీ చేపించేసరికి నాకు మొత్తం 1 అవర్ పైనే టైం అయితే పట్టిందండి. 1.5 అవర్ పట్టేసింది. బట్ చాలా సాటిస్ఫైడ్గా ఉంది. మొత్తము పిల్లల చేత చేపించేసాను అని హ్యాపీగా ఉందన్నమాట. సో ఈరోజు సెకండ్ లెసన్ అయింది కదండి. రేపు థర్డ్ లెసన్ అయితే చెప్తాను. మేబీ థర్డ్ లెసన్ వచ్చేసి వెర్బ్ అనమాట. సో దీనికోసం అయితే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా పిల్లలకి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అమెజాన్లో ఒలింపియాడ్ ఛాంప్స్ అని కొట్టండి, లేదా వాజ్బాల్ వెబ్సైట్ ఉంటుందేమో చూడండి. నా దగ్గర లింక్స్ ఏమీ లేవు మీకు ఇవ్వడానికి. అలా అయినా మీరు ట్రై చేసి ఈ బుక్స్ అయితే తీసుకోండి. ఇందులో నేను దిశ తీసుకున్నాను. దిశయే కాకుండా మీకు ఇంకా చాలా ఎడిషన్స్ కూడా ఉంటాయి. అంటే పబ్లిషర్స్ చాలామంది ఉంటారు. మీకు నచ్చింది మీరు తీసుకోండి. ఇలాంటిది ఏదో ఒక కంపెనీ ఒక బుక్ పిల్లలకి అన్ని సబ్జెక్టులో కొన్నామంటే ఓపిక్గా మీరు చదివించగలిగితేనే కొనండి. కొనేసి ఇంట్లో పెట్టడం వేస్ట్ కదా. చాలా హ్యాపీగా భలే రిలాక్స్డ్గా అనిపించిందండి. 1 అవర్ ఎక్కడ ఫోన్ ముట్టుకోకుండా పిల్లల్ని ఇంత క్వాలిటీగా చాలా రోజుల చేత చదివించాను. అండ్ ఇప్పుడైతే మాత్రము అబ్బా టైము
6 o'clock అయిపోయిందండి. పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నాను. పిల్లలు అక్కడ కరాటే చేసుకుంటే నేనైతే వాకింగ్ చేసుకుంటానండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయాలి, ఇలా చాలా పనులు ఉన్నాయి నాకు. ఇంకా పిల్లలు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారండి. వాళ్ళు ఇంకా చదువుకోరు, ఆటలు. సో వాళ్ళు ఆటలు ఆడుకుంటూ ఉంటారు, అప్పుడు చదవరు అనేసి ఇప్పుడు చదివిచ్చేసాను అనమాట. ఇప్పుడు కూడా టెంట్ హౌస్ ఉంది కదండి, ఆ టెంట్ హౌస్లో ఆడుకుంటున్నారు షాను మనం ఇద్దరు. టెంట్ హౌస్లో లేరు, టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చేసారండి. అనుకుంటా ఇప్పుడే వచ్చేసారంట టెంట్ హౌస్ నుంచి. శర్మ కరాటే నుంచి వచ్చాక ఏం చేస్తావు చెప్పు? ఆడుకుంటా. ఇంకా అంతేనండి, పిల్లలు వచ్చేస్తారు. మళ్ళీ 9 o'clock వరకు పిల్లలు హైడ్ అండ్ సీక్ అని, పరుగు పందెం అని చాలా చక్కగా ఆడుకుంటారు. పిల్లలు అలా ఆడుకున్నా కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఆడుకోవడానికి పిల్లలే దొరకట్లేదు. మా అపార్ట్మెంట్లో పిల్లలు ఇంచక్క ఉంటారు, ఒక 5-6 members కలిసి చక్కగా ఆడుకుంటారు అనమాట. సో ఇంకా నేను పిల్లల్ని తీసుకుని కరాటేకి వెళ్తానండి. కరాటే దగ్గరికి ఫోన్ అది ఏమి తీసుకెళ్ళను. నేను చెప్పాను కదా, ఫోన్ని ఎంత వీలుంటే అంతవరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లేదు అంటే అస్తమాని ఎందుకు బ్రౌజింగ్ చేస్తానో నాకు తెలియదు, అలా కదుపుతూనే ఉంటున్నాను. సో అందుకనేసి ఫోన్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. టైం అయితే 8 o'clock అయ్యిందండి. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశాను, అన్నం అయితే వాష్ చేశానండి. మార్నింగ్ చేసిన కూర అయితే ఉంది. సో ఇంక ఇది వేసేసుకుని తినేస్తాము. ఇంకా కూరగాయలు లేవు ఇంట్లోని, ఊడిపోద్ది. సో అందుకనేసి అవి మార్నింగ్ మిగిలిన కూర అయితే వేసుకుని తింటున్నాము. అండ్ మ్యాంగోస్ అయితే తీసుకుని తెచ్చుకున్నామండి వస్తూ చాలా బాగున్నాయి అసలు మ్యాంగోస్. ఇంకా వేసుకుని అయితే ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సామాన్లు ఉంటే వాటిని కూడా క్లీన్ చేసేసాను. టైం అయితే ఇప్పుడు 9:26 అవుతుంది. ఇంకా రేపైతే నేను పప్పును మెంతుకూర అయితే వండుదామనేసి వచ్చేటప్పుడు కరాటే నుంచి వచ్చేటప్పుడు మెంతుకూర అయితే తీసుకొని వచ్చానండి. ఇప్పుడు నేను కందిపప్పు నానబెట్టేసుకుంటాను, అలాగే మెంతుకూరను శుభ్రం చేసుకోవాలి. ఇంకోటి పిల్లల కోసం వాల్నట్స్ను ఆల్మండ్స్ అవి నానబెట్టేసుకుంటాను ఇప్పుడు. సో ఇంకా పని అయిపోతుంది. ఫస్ట్ అయితే మెంతుకూర శుభ్రం చేసేసి పడుకునే ముందు వీటిని అయితే నానబెడతాను. పిల్లలైతే కాసేపు టీవీ చూస్తామమ్మా అని అడిగారండి. పాపం ఈ మధ్యలో అసలు టీవీ కానీ ఫోన్ కానీ ఏమి ఇవ్వట్లేదు నేను వాళ్ళకి. ఇంకా సరే పాపం ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అనేసి ఒక 10 minutes చూడండి, ఈ లోపల నేను ఈ ఆకు అయితే శుభ్రం చేసేసుకుంటాను అని అన్నాను. పిల్లలు టీవీ చూస్తుంటే నేను ఆకు శుభ్రం చేసుకుంటుంటే మా వారేమో ఇక్కడ పడుకుంటాం కదండి హాల్లో, పక్కలైతే వేస్తున్నారనమాట. 20 రూపాయలకి 3 కట్టలు అంటండి మెంతుకూర, చాలా తక్కువ వచ్చింది ఆకు అయితే మాత్రము. ఇంకా ఒక గ్లాస్ కందిపప్పు అయితే నైట్ పడుకునే ముందు నీట్గా కడిగేసి వాటర్ అయితే పోసేసి నానబెట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగ్కి ఇది నానిపోతుంది కదా, ఇంకా త్వరగా పని అయిపోతుంది అనేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశాను. ఇంకంతే పని అయిపోయింది. మీకు నేను వ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, ఈరోజు మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఫోన్ తీయకూడదు అనేసి. సో నేను ఇదైతే సక్సెస్ఫుల్గా విన్ అయిపోయాను. ఇదైతే నేను అచీవ్ చేయగలిగానండి. మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఫోన్ ఏమీ తీసుకోలేదు. ఏం చేశానంటే మొత్తం వైఫై స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇంకా వైఫై లేకపోతే నా ఫోన్లో మొబైల్ డేటా కూడా ఉండదు. సో ఇంక అందుకనేసి ఇంకా ఫోనే ఓపెన్ చేయలేదనమాట. ఇంకా ఒక్క రీల్ కూడా చూడకూడదు అనుకున్నాను, కానీ ఇదైతే చేసేసానండి. చాలానే చూసేసాను. అంటే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా మెసేజ్లు వచ్చాయా అని చూస్తాక ఓపెన్ చేసి అలా 1-2 అలాగా చూసేసాను అనమాట. ఇక రేపు వర్క్ అవ్వగానే 8:30 to 9 PM వరకు బాడీ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేయాలి అన్నాను కదా, ఇది కూడా చేసేసాను. ఇవి 2 స్టార్స్ వచ్చినాయి నాకు. వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా చేశాను, టైం వేస్ట్ కానివ్వకుండా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒక్క రీల్ కూడా ఇది మాత్రం ఫెయిల్ అయిపోయాను. సో నేను అనుకున్న ఈ 5 పాయింట్లలో 6 to 10 ఫోన్ తీయలేదు, అలాగే బాడీ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ చేశాను, వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా చేశానండి. ఇవి 2 ఫెయిల్ అయిపోయాను. సో ఈరోజు ఏ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా అన్నీ చేయాలనుకున్నాను కానీ బట్ ఇవి 2 ఫెయిల్ అయ్యాను అనమాట. సో ఈరోజు నేను ఫెయిల్ అయిపోయినట్టే. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్.